అమెరికాలో ఉన్నటువంటి అతిపెద్ద టెక్ కంపెనీలు మేము లేపేస్తాం, వాటిని పూర్తిగా నాశనం చేసేస్తాం. ఎందుకంటే ఉగ్రవాద కార్యకలాపాలు చేయాలన్నా, వాటిని నిరోధించాలన్నా ప్రధానమైనటువంటివి ఇవే పాత్ర పోషిస్తున్నాయి, ప్రముఖ పాత్ర. అందుకు కాబట్టి ఈ కంపెనీలన్నింటినీ లేపేస్తామని ఐఆర్జీసీ అయితే ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ప్రకటన కంటే ముందు అమెరికా వాడేమొచ్చేసి, మీరు యుద్ధం ప్రారంభమై నెల రోజులైంది కాబట్టి ఒకవేళ ఇరాన్ కనుక యుద్ధ ముగింపుకి రాకపోతే ఇంకా దాడులు పెంచేస్తామని చెప్పింది. దానికి బదులుగా ఇప్పుడు ఇరాన్కి చెందినటువంటి ఐఆర్జీసీ ఈ ప్రకటన చేసింది. యాపిల్, ఇందులో ఏ కంపెనీలు అంటే మైక్రోసాఫ్ట్, గూగుల్, యాపిల్, ఇంటెల్, ఐబిఎం, టెస్లా, బోయింగ్, అలాగే అమెజాను, ఫ్లిప్కార్ట్, ఇలా ఎన్ని కంపెనీలు అయితే ఉన్నాయో పెద్ద పెద్ద కంపెనీలు, వీటన్నింటినీ కూడా నాశనం చేస్తాం. ఉద్యోగులందరూ ప్రాణాలు కాపాడుకోవాలనుకుంటే అక్కడ నుంచి ఖాళీ చేసేయండి, ఎవరు కూడా వారం రోజుల పాటు రాకండి, ఏ క్షణం ఏదైనా జరగవచ్చు అన్న విధంగా ఐఆర్జీసీ ఈ ప్రకటన తెలిపింది. అమెరికా ఎప్పుడైతే హెచ్చరికలు జారీ చేసిందో అది. ఒకవైపు అటు అబ్బాస్ అరాగ్జీ వచ్చేసి, మేము కాల్పుల విరమణకి అయితే రావడం లేదు కానీ యుద్ధం ముగింపుకి అయితే వస్తాం ముందుకి, మాకు కొన్ని షరతులు ఉన్నాయి, వాటిని ఒప్పుకోండి అన్న విధంగా అయితే ఇప్పుడు ఆ షరతులు చెప్తున్నాడు. సో అమెరికా అయితే ఈ షరతులకి ఒప్పుకోవడం లేదు. కాల్పుల విరమణ చేద్దాం, మనం చర్చలు చేసుకుందాం, అప్పటికి మనకి ఈ చర్చల్లో ఫలితాలు రాకపోతే మళ్ళీ కాల్పుల విరమణని కంటిన్యూ చేద్దాం అన్న విధంగా అమెరికా చెప్తుంది. మేము కాల్పుల విరమణకి అయితే రాము, ఆల్రెడీ ఇప్పుడు 6వ తారీఖు వరకు మీరు కాల్పుల విరమణ అన్నారు, కానీ మళ్ళీ మా మీద దాడులు చేస్తున్నారు, కాబట్టి మేము ఈ విరమణకి వద్దు, ఈ విరమణకి మేము రాలేము, మీరు కావాలనుకుంటే యుద్ధం ముగింపుకి మేము వస్తాము అని ఐఆర్జీసీ అయితే ప్రకటన తెలిపింది. అమెరికా ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్జీ కూడా ఈ విషయాన్ని క్లారిటీగా చెప్పడం జరిగింది.